హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఆనియన్ ఎగ్ వడా స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో మనకి ఈవినింగ్ టైంలో కారంగా ఇన్స్టెంట్గా టేస్టీ స్నాక్ రెసిపీ ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ ఆనియన్ ఎగ్ వడా రెసిపీ అనేది ప్రిపేర్ చేయండి విత్ స్పైసీ డిప్. సో రెండింటి కాంబినేషన్ చాలా ఎమ్మీగా ఉండిద్ది. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చూసేసుకుందాము. చలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్స్ని బాయిల్ చేసేసుకోవాలి. సో నేను బాయిల్ చేసేసుకొని షెల్స్ తీసేసుకొని పెట్టేసుకున్నాను. 2 ఎగ్స్ ఫైన్గా చాప్ చేసేసుకుందాము. సో ఇలా ఫైన్గా చాప్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ మనము ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్గా ఫైన్గా కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా మనం కట్ చేసేసుకున్న తర్వాత వన్స్ మన హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసేసుకుంటే వేటికి అవి వేరే అయిపోతాయి ఆనియన్స్ అనేవి. టోటల్ 5 ఆనియన్స్ తీసేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో మనము 1 టీ స్పూన్ అజ్వాయిన్, సన్నగా తరుక్కున్న కరివేపాకు 3 రెమ్మలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, హోమ్మేడ్ ఫ్రెష్ గరం మసాలా 1 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు మిక్స్ చేసేసుకుందాం మొత్తం ఆనియన్స్కి పట్టే విధంగా. నెక్స్ట్ కట్ చేసేసుకున్న ఎగ్, సో ఎగ్స్ వేసేసుకున్న తర్వాత పైన మాత్రమే కలపండి. నెక్స్ట్ శనగపిండి. సో శనగపిండి వచ్చేసి రిక్వైర్డ్ తీసేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఈ బౌల్తో 2 బౌల్స్ తీసేసుకున్నాను, మీడియం సైజ్ బౌల్స్, 200 గ్రామ్స్. సో వాటర్ అనేది ఇప్పుడే వేయకండి. వన్స్ మనం ఆనియన్స్లో మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము చూసుకొని. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం మనము. సో మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. సో వడా టెక్స్చర్. అండ్ ఈ స్టేజ్లో మనం ఉప్పు టేస్ట్ చూసేసుకుందాము. సో ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది. సో కొంచెం మిశ్రమాన్ని తీసేసుకొని వడలా ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకుందాము. సో మనం ఈ వడాస్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాము. నెక్స్ట్ మనము ఒక స్పైసీ డిప్ ప్రిపేర్ చేసేసుకుందామండి. సో హాట్ వాటర్లో సోక్ చేసేసుకున్న ఎండుమిర్చి ఒక 5 to 8 అలా తీసేసుకున్నాను. తర్వాత 1 మీడియం సైజ్ జ్యూసీ టమాటా, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ వేయించి పొట్టు తీసేసుకున్న పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు,
వన్స్ నార్మల్గా ఇలా మిక్సీ చేసేసుకున్న తర్వాత అవసరమైతే మనం సోక్ చేసేసుకున్న వాటర్ ఇందులో వేసేసుకొని స్పైసీ డిప్ని ప్రిపేర్ చేసేసుకుందాము. స్పైసీ డిప్ రెడీ అయిపోయిందండి. సో ఇందులో నిమ్మకాయ కూడా వేసాను. సో వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో మనకి ఆనియన్ ఎగ్ వడ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. సో మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేసుకొని తినేసేయాలి అనుకుంటే సో ఇది ప్రిపేర్ చేసేయండి. అండ్ ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.